बाबा, तुम्हारा काम है अपने आप से बातें कर पावन बनना। మీ గురించి మీరు మాట్లాడుకో। दूसरी आत्माओं के चिंतन में अपना टाइम वेस्ट मत करो। వేరే ఆత్మల గురించి ఆలోచిస్తూ మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి। दूसरी आत्माओं के चिंतन में अपना टाइम वेस्ट मत करो। बाबा ने प्रश्न पूछा, कौन सी बात बुद्धि में आ रही थी? पुरानी सब आदतें छूट जाएगी। कौन सी बात बुद्धि में आ गई तो पुरानी सब आदतें छूट जाएगी। ये विषय बुद्धिలో ఉంటే పాత అలవాట్లన్నీ వదిలిపోతాయి। बाबा ने उत्तर दिया, हम बेहद बाप की संतान है। ఈ విషయం మన బుద్ధిలో ఉండాలి। మనము ఆ అనంతుడైన పరమాత్మ పిల్లలం। तो विश्व के मालिक तेरे ఆయన పిల్లల మధ్య ఆయన ప్రాపర్టీకి అందరికీ కూడా అధికారులం కదా, విశ్వ యజమాని కదా। हमें देवता बनना है, అంచేత మనం దేవతలం కావాలి। हम बेहद बाप के संतान है, तो विश्व के मालिक तेरे, हमें बेहद देवता बनना है। ये बात बुद्धि में आ गई तो पुरानी सब आदतें छूट जाएगी। पाद अलवाट्लన్నీ వదిలిపోతాయి అన్నమాట। पुरानी आदतें सब छूट जाएगी। तुम कहो ना कहो, मैं చెప్పినా చెప్పకపోయినా ఆపే ही छोड़ देंगे। దానంతట అవి పోతాయి అన్నమాట। ఎప్పుడు మేము ఈశ్వరుడి సంతానం, పరమాత్మ సంతానం అని అనుకుంటే, దేవతలకు కావాలి అని అనుకుంటే ఉల్టా సుల్టా खान पान शराबादी खुद ही छोड़ देंगे। కొంతమందికి లేనిపోయిన అలవాట్లు ఉంటాయి, తాగడం, బీడీ, సిగరెట్, రకరకాల చెత్త తినడం, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వదిలిపోతాయి అంటున్నాడు బాబా। उल्टा सुल्टा खान पान शराब आदि खुद ही छोड़ देंगे। कहेंगे, वाह हमको तो ये लक्ष्मी नारायण बनना है। ఏంటి మేము లక్ష్మీనారాయణ అవ్వాలి కదా అనే ఆలోచన మనకు ఉంటుందన్నమాట। లక్ష్మీనారాయణ లాగా కావాలి। 21 జన్మों का राज्य भाग्य मिलता है। ఇవన్నిటి ఎందుకు వదిలిపెట్టదు మేము? వీటన్నిటి వల్ల మనం ఎంత నష్టపోతాము? 21 జన్మల రాజ్యభాగ్యం దొరుకుతుంది మాకు ఇవన్నీ వదిలిపెట్టేస్తే। 21 जन्मों का राज्यभाग्य मिलता है, तो क्यों नहीं पवित्र रहेंगे? మరి ఎందుకని పవిత్రంగా ఉండం? మనం తప్పకుండా పవిత్రంగా ఉంటాం అని అనుకుంటారన్నమాట। అప్పుడు పాత అలవాట్లన్నీ పోతాయి। अच्छा ओम शांति। बाप घड़ी घड़ी बच्चों का अटेंशन खिंचवाते हैं। అందుకే బాబా మాటి మాటికి మన శ్రద్ధని ఆయన వైపుకు ఆకర్షిస్తారు। బాప్ కి యాద్ మే బైఠే హో, వస్తూనే ప్రశ్న వేశారు, నా జ్ఞాపకంలో ఉన్నారా అంటున్నాడు బాబా। బుద్ధి कोई और तरफ तो नहीं भागती है, బుద్ధికి ఎక్కడికైనా పరుగులు తీస్తుందా అని అడుగుతున్నారు బాబా। అంటే మీ బుద్ధిలో ఇంకేమైనా విషయాలు నడుస్తున్నాయా అని అడుగుతున్నారు। बाप को बुलाते ही इसलिए है कि बाबा आकर हमें पावन बनाओ। ఆయన ఎందుకే పిలుస్తారు? పావనం చేయడానికి। पावन तो जरूर बनना है, और नालेज तो तुम किसको भी समझा सकते हो। జ్ఞానం ఎవరికైనా చెప్పచ్చు, పావనం అయితే మీరు కావాలి తప్పకుండా। ये सृष्टि का चक्र कैसे फिरता है, किसको भी तुम समझाओ। ఈ సృష్టి చక్రం ఏ విధంగా తిరుగుతుంది ఎవరికైనా చెప్పండి, జట్ समझ जाएंगे।
వెంటనే అర్థం చేసుకుంటారు వాళ్ళు అంటున్నారు బాబా. బల్ పవిత్ర నహీ హోగా తో భీ నాలెడ్జ్తో పడి హీ లేగా. పవిత్రంగా ఉండకపోవచ్చు వాళ్ళు, కానీ జ్ఞానం అయితే వింటారు కదా. పోయి బడి బాత్ నహీ, జ్ఞానం వినడం గొప్ప విషయం కాదు అంటున్నాడు బాబా. 84 का चक्र और हर एक युग की इतनी आयु है. 84 జన్మల చక్రంలో ప్రతి యుగము ఎన్ని సంవత్సరాలు, ఇతని జన్మ లేతే హై, ఏ యుగంలో ఎన్ని జన్మలు తీసుకుంటాము, కిత్నా సహజ హై, ఇదంతా సులభం అంటున్నాడు. ఇదందరికీ గుర్తుందా అందరికీ? 84 జన్మల్లో ఏ యుగంలో ఎన్ని జన్మలు తీసుకుంటాము, ఆ యుగం యొక్క ఆయుష్ ఎంత, అక్కడ ఎలాంటి స్థితి ఉంటుంది, ఇవన్నీ ఎంతమంది గుర్తున్నాయి? ఇంకా మిగతా వాళ్ళకి గుర్తులేవా? మరి గుర్తుంటే తెలియట్టాలి కదా. అంటే ఇవన్నీ కూడా మీకు గుర్తుండాలి అంటున్నాడు బాబా. కిత్నా సహజ హై, ఇంకా కనెక్షన్ యాద్ సే నహీ హై. బాబాని జ్ఞాపకం చేయడానికి దీనికి సంబంధం లేదు. ఏతో హై పడాయి, ఇది చదువు అనమాట. బాత్తో యథార్థ బాత్ సమझाते, ఉన్నది చెప్తారు బాబా. బాకీ హై సతో ప్రధాన్ బండికి బాత్. కాకపోతే ఆ చదువుకోవాలి, కానీ మీరు ఆత్మ సతో ప్రధానం కావడం ముఖ్యం అన్నమాట. హోంగే యాద్ సే. సతో ప్రధానం ఎలా అవుతారు? బాబాని గుర్తు చేస్తేనే అవుతారు. అగర్ యాద్ నహీ కరేంగే తో బహుత్ చోటా పద్ పాలే. మీరు గుర్తు చేయరు నన్ను, చాలా అల్ప పదవులు పొందుతారు. ఇట్నా ఊంచ్ పద్ పా నహీ సకేంగే. లక్ష్మీనారాయణ లాంటి పదవి పొందలేరు. ఇసిలియే కహా జాతా హై అటెన్షన్. అందుకే మీకు జ్ఞానము యోగము రెండు అవసరమే. అటెన్షన్ అంటున్నాడు బాబా. బుద్ధి కా యోగ్ బాబ్కే సాత్. మీ బుద్ధి యోగం ఎప్పుడు కూడా బాబా మీదే ఉండాలి. ఇన్కో హి ప్రాచీన యోగ్ కహా జాతా హై. దీన్ని ప్రాచీన యోగం అంటారు అంటున్నాడు బాబా. పూర్వం నుండి భారతదేశంలో ప్రాచీన రాజయోగం అనేది ఒక ప్రసిద్ధి పొందింది కదా. అది ఏదో కాదు, బాబా చెప్పేది. టీచర్ కే సాత్ యోగ్తో హరేక్ కా యోగా హి. టీచర్ అంటే ప్రతి ఒక్కరికి అంత కనెక్షన్ ఉంటుంది కదా టీచర్తో. నేను టీచర్ కదా, మరి అలాంటప్పుడు నాతో మీకు సంబంధం ఉండాలి కదా అంటున్నాడు బాబా. మూడు బాత్ హై యాద్కి. మళ్ళా చెప్తున్నాడు, ముఖ్య విషయం నన్ను గుర్తు చేయడం. याद की यात्रा से ही तमो प्रधान सतो प्रधान बनना है और सतो प्रधान बन वापस कर जाना है. నన్ను గుర్తు చేస్తేనే మీరు పవిత్రం అవుతారు, సతో ప్రధానం అవుతారు, అప్పుడే ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. బాకీ పడాయితో బిల్కుల్ సహజ్ హై. చదవైతే చాలా సులభమే. కోయి బచ్చా भी समझ सकते हैं. చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకోగలుగుతారు జ్ఞానం. మాయా की बुद्धि इस तरफ में ही चलती है. మాయా की युद्ध इस याद में ही चलती. మీరు నన్ను గుర్తు చేయకుండా మాయ మీతో యుద్ధం చేస్తుంది అంటున్నాడు బాబా. तुम बाप को याद करते हो और माया फिर अपनी तरफ खींचकर बुला देती है. మీరు జ్ఞాపకం చేయడానికి కూర్చుంటారు, మాయ అంతా మీకు లాగుతుంది. ऐसे नहीं कहेंगे कि मेरे में तो शिव बाबा बैठा है అలా అంటారా? మీరు మీలో శివ బాబా కూర్చున్నాడు అంటారా? మై శివ, నేను శివుడు అని చెప్తారా మీరు అంటున్నాడు బాబా. నై మై ఆత్మ గుర్తుపెట్టుకోండి, మీరు ఆత్మ. శివ బాబాకు యాద్ కర్నా. మీరు ఆయన పిల్లలు, మీరు ఆత్మ, ఆయన గుర్తు చేయాలంటే. అయితే नहीं मेरे अंदर शिव की प्रवेशता है, ఉల్టా మాట్లాడాలంటున్నారు. నాలో శివుడు ప్రవేశించాడు అంటారా మీరు? ऐसे हो नहीं सकता, అది సాధ్యం కాని విషయం. బాప్ అయితే మై కోయి మీ జాతా नहीं, నేను ఎవరిలోనూ రాను అంటున్నాడు. ఒక బ్రహ్మతనంలోనే వస్తాను, ఎవరిలో రాను అంటున్నాడు. ఇస్ సమయ రథ పర్ సవార్ హోకర్ హీ తుమ్ బచ్చోं को समझा. ఇప్పుడు నేను ఎంచుకున్న ఆ రథంలోనే వచ్చి మీ అందరికీ విషయాలన్నీ చెప్తున్నాను అంటున్నాడు బాబా, వివరిస్తున్నాను అంటున్నాడు. कोई दल बुद्धि बच्चे है और कोई अच्छा जिज्ञासु आ जाता है तो, ఒకవేళ చెప్పేవాడు అక్కయ్యలో బుద్ధి షార్ప్ ఉండకపోవచ్చు, అప్పుడు ఏం చేస్తాడు బాబా? మంచి తెలివైన స్టూడెంట్ వస్తాడు, జిజ్ఞాసు తెలుసుకోవాలని వస్తాడు. తో ఉనికి సర్వీస్ అర్థమై ప్రవేశకర్ దృష్టి చేస్తారు. నేను చెప్పను, వాళ్ళలోంచి వాళ్ళ ద్వారా ఎవరైతే నిమిత్తమై చెప్తున్నారో వాళ్ళ ద్వారా దృష్టి ఇచ్చి వాళ్ళని అర్థమయ్యేలా చేస్తాను అంటున్నాడు.
బాబా ఏమేమి పనులు చేస్తాడు ఈ ప్రపంచంలో. సदैव नहीं बैठ सकता. 5 సెకండ్ వచ్చి దృష్టి ఇస్తాను, అప్పుడు వాళ్ళకి వినాలనిపిస్తుంది. ఎప్పటికీ నేను వాళ్ళలో కూర్చోను, వాళ్ళ ద్వారా నేను చెప్పాను. బహురూప్ ధారణ కర్ ఇస్కా भी కళ్యాణ్ కర్ सकता. ఆయన ఏదో ఒక విధంగా ఎవరికైనా మేలు చేయడానికి వస్తాడనమాట. బాకీ ऐसे कोई नहीं कह सकते कि मेरे में शिव बाबा की प्रवेशता है. ఇలా మీరెవరు అనడానికే లేదు బాబా నాలో ప్రవేశిస్తాడు అని. ముజే శివ బాబా ఏ कहते हैं, శివ బాబా నాకు ఇలా చెప్తున్నాడు అని మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, తయారయ్యారు వాళ్ళు. అందుకే బాబా వారిని అనమాట నై శివ బాబాతో బచ్చం పోయి సంధ్య ఎవరికంటే వాళ్ళకి చెప్పడం. పిల్లలకి మాత్రమే బాబా బ్రహ్మకనులో ఉండి చెప్తారు. మూల బాత్ है ही पावन बनने की. ముఖ్య విషయం పావనం అవ్వడానికి. जो फिर पावन दुनिया में जा सके, ఎందుకంటే పిల్లలు పావన ప్రపంచంలోకి వెళ్ళాలి కదా. అందుకని మీకు ఈ జ్ఞానం అంతా చెప్తున్నాను. 84 का चक्र तो बहुत सहज समझा. చాలా ఈజీగా 84 జన్మల చక్రం. मूल बात है ही पावन बनने की. जो फिर पावन दुनिया में जा सके, 84 का चक्र तो बहुत सहज समझाते. చిత్ర సామనే లగే हुए है. మీ ముందు 84 జన్మల చక్రం ఉంది కదా. బాప్ బేటర్ ఇట్నా జ్ఞాన్ తో కోయి దే నా సకే. ఆ తండ్రి తప్ప ఇంత గొప్ప జ్ఞానం మరెవరు ఇవ్వలేరు అంటున్నాడు బాబా. ఆత్మకు ఈ నాలెడ్జ్ మిల్తీ है. ఈ జ్ఞానం ఎవరికి? ఆత్మకి ఇస్తున్నాడే. ఉनको ही ज्ञान का तीसरा नेत्र कहा. ఈ జ్ఞానాన్ని ఏమంటాడు బాబా? జ్ఞానం అనేది 3వ నేత్రం అంటాడు. कोई बारिस्टर कोई व्यापारी आत्मा ही बनती है. आत्मा को ही सुख दुख होता है. उनको ये शरीर है ना, శరీరం ఉండడం వల్ల ఆత్మకి సుఖము దుఃఖము రెండు వస్తాయి. ఆత్మ ही देवता बनती है. ఆత్మనే దేవత ఉంటుంది. कोई बारिस्टर कोई व्यापारी आत्मा ही बनती है. तो अब आत्माओं से बाप बैठ बात करते. ఆత్మతోనే బాబా మాట్లాడతారు. अपनी पहचान देती, తన యొక్క పరిచయం కూడా ఇస్తాడు బాబా. तुम जब देवता थे तो मनुष्य ही थे, परंतु पवित्र आत्माएं थी. మీరు దేవతలుగా ఉన్నప్పుడు మనుషులే కదా, కానీ పవిత్రాత్మలుగా ఉండేవారు అంటున్నారు బాబా. అంటే గుర్తు చేసుకున్నారు, మీరు ఒకప్పుడు దేవతలుగా ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవారు. అవి तुम पवित्र नहीं हो इसलिए तुम्हें देवता नहीं कह सकते. ఇప్పుడు మీరు లేదు, పవిత్రంగా లేరు కనుక దేవత అనిపించుకోవడానికి వీలు లేదు అంటున్నాడు. अब देवता बनने के लिए पवित्र जरूर बनना है. మీరు దేవతలు కావాలనుకుంటే తప్పకుండా పవిత్రులు కావాల్సిందే అంటున్నాడు. उसके लिए बाबा को याद जरूर करना है. దానికోసమే మీరు బాబాని గుర్తు చేయాలి. దేనికోసం? దేవతలు కావడానికి, పవిత్రం కావడానికి. अक्सर करके यही कहते हैं, सामान्यतः ఏమంటారు బాబా, मेरे से ये भूल हुई जो हम देहाभिमान में आ गए. పిల్లలు ఏమంటారు, తప్పు చేసి బాబా మేము దేహాభిమానంలో వచ్చాము, పొరపాటు అయిపోయింది అని చెప్తారు. బాబా एक बच्चों को समझाते हैं. ఏమంటారు బాబా, పావనం జరూర్ బననా है. గుర్తుపెట్టుకోండి, మీరు పావనం కావాలి. ఎలా దేహాభిమానంలో వస్తారు మీరు? कोई विकर्म ना करो, ఎలాంటి పాపకర్మ చేయకండి, మీరు పావనం కావాలి కదా. तुमको सर्वगुण संपन्न यहाँ बनना है. మీరు సర్వగుణ సంపన్నులుగా ఈ యొక్క సంగమ యుగంలోనే కావాలి. పావన్ बनने से मुक्तिधाम में चले जाएंगे. మీరు పావనం అవ్వడం వల్లనే ముక్తిధామానికి వెళ్తారు. और कोई प्रश्न पूछने की बाकी नहीं रही. అనవసరంగా ఏ ప్రశ్న అడిగేది అవసరం లేదు. అన్నిటికీ బాబా ప్రశ్న వేస్తున్నారు, ఆన్సర్ ఇస్తున్నారు. అలాంటప్పుడు ఇంకా ప్రశ్న ఎందుకు మీకు కుదరు? తుమ్ అప్నే సే బాత్ కరో. మీలో మీరు మాట్లాడుకోండి. దూసరి ఆత్మను చింతన నహీ కరో. వేరే వాళ్ళ గురించి ఆలోచించకండి. మీ గురించి మీరు ఏంటి? ఆత్మ, నేను ఆత్మని, నేను పరమాత్మ సంతానం, నేనేం చేయాలి, నేను ఎలా పావనం కావాలి, ఇవన్నీ కూడా మీరు గుర్తు చేసుకోండి. कहते हैं लड़ाई में 2 करोड़ मारे अंటారు. యుద్ధమైంది, 2 కోట్లు చనిపోయారు. ఇతని ఆత్మని కహా గయి? ఇట్లాంటి ప్రశ్న వేస్తారు. ఇంతమంది ఆత్మలు చనిపోయారు కదా, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు అని
మనం ప్రశ్నలు వేస్తాం అన్నమాట. మరి ఏమాన్సర్ ఇస్తారు బాబా? అరే वह कहाँ भी गए उसमें तुम्हारा क्या काम? వాళ్ళు ఎక్కడైనా పోయి మీకెందుకు, దాంట్లో మీకు సంబంధం ఏంటి? పోయేవాళ్ళు పోతున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, దాని గురించి మీకెందుకు చింత? మీ గురించి మీరు చింత పెట్టుకోండి అంటున్నారు. तुम क्यों टाइम वेस्ट करते? మీరు ఎందుకు ఈ విషయాలన్నింటిలో పోయి టైం వేస్ట్ చేసుకుంటారు? और कोई भी बात पूछने की दरकार नहीं, వేరే ఏ ప్రశ్నలు అడిగే అవసరం లేదు, అన్నీ చెప్తున్నారు బాబా. तुम्हारा काम है पावन बनकर पावन दुनिया का मालिक करना. पावनमय पावन प्रपंचम యొక్క యజమాని అవ్వాలి. और बातों में जाने से मूंझ पड़ेंगे, మీ ఇష్టం. వెళ్తారా అన్ని విషయాల్లో తలదొచ్చాలి, మీ ఇష్టం. అనవసరంగా కన్ఫ్యూజన్లో పడిపోతారు. నా రెడ్డి గారు నాతో ఉంటారు, జ్ఞానంలో ఉండరు, భక్తిలో ఉంటారు, కన్ఫ్యూజన్లో ఉంటారు, మధ్యస్థంగా ఉండిపోతారు. దాని అనవసరమైన ప్రశ్నలు వేయకండి అంటున్నారు బాబా. तुम्हारा काम है पावन बनकर पावन दुनिया का मालिक बनना है. और बातों में जाने से मूंझ पड़ेगी. कोई को पूरा उत्तर नहीं मिलता है तो मूंझ पड़ेगी. కొంతమందికి వాడు అనుకున్న ఆన్సర్ సరిగా దొరకలేదనుకో కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. బాకీ అయితే మనం ఏం కన్ఫ్యూజ్ కాకండి, మీ మనసు నా మీద పెట్టండి అంటున్నారు. దేహ సహిత దేహకి సబ్ సంబంధం చూడు. ముందు మీ దేహాన్ని మర్చిపోండి, దేహ సంబంధాలు మర్చిపోండి అంటున్నారు. మేరే పాస్ హీ తుమ్కో రానా హై. వీళ్ళందరి దగ్గర కాదు కదా మీరు వెళ్ళాల్సింది, నా దగ్గర కదా అంటున్నాడు. మనుష్య మరते हैं तो जब स्मशान में ले जाते हैं उस समय मुंह इस तरफ और पांव स्मशान तरफ रखते हैं. మనిషి శవాన్ని ఎక్కడ పెడతారు? చనిపోతే శ్మశానం వైపు కాళ్ళు పెడతారు, తలలు పెడతారు. फिर जब स्मशान के पास पहुंचते हो तो శ్మశానం దగ్గరికి వెళ్ళాక దాన్ని దింపుడుగలమంటారు, దింపుతారు. శవాన్ని దింపి వాడి ఏం చేస్తారు? పాము ఇస్తారు, और मुंह स्मशान की तरफ. అప్పుడు మారుస్తారు, ఇటు అటు అటు ఇటు మారుస్తారు. तुम्हारा भी घर ऊपर में है ना. శ్మశానంలోకి రేపు తలబెడతాను ఉండే అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి మీరు ఇల్లు ఎక్కడ పైన ఉంది కదా. ऊपर में कोई पतित जा नहीं सकते. पतितुలు ఎవరు పైకి వెళ్ళలేరు. पावन बनने के लिए बुद्धि का योग बाप के साथ लगाना है. पावనం కావాలంటే మీ బుద్ధి యోగం ఎవరి మీద పెట్టాలి? బాబా మీద పెట్టాలి. బాప్ के पास मुक्तिधाम जाना है. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, ముక్తిధామానికి వెళ్ళాలంటే ఆయనతోనే బుద్ధి యోగం ఉండాలి. पतित है इसलिए ही बुलाते हैं कि हम पतितों को आकर पावन बनाओ. పతితులు కాబట్టినే ఏమంటారు? పతితులను మమ్మల్ని పావనం చేయంటారు. बाप के पास मुक्तिधाम में जाना है. पतित है इसलिए ही बुलाते हैं कि हम पतितों को आकर पावन बनाओ, लिबरेट करो, मమ్మల్ని కాపాడమంటారు. तो बाप कहते अब पवित्र बनो. మమ్మల్ని నువ్వు మాకు ముక్తి ఇవ్వమని అడుగుతున్నారు కదా, పావనం చేయమంటున్నారు కదా. మీరు ఎవరిని పావనం? बाप जिस भाषा में समझाते हैं उसमें ही कल्प समझाए. మాకు తెలిసిన భాషలో చెప్పాలంటే కుదరదు. 100 మంది ఉంటే 100 భాషలు ఎక్కడ చెప్తాడు బాబా. అందుకని ఆయన కల్పకల్పము ఏ భాషలో చెప్తున్నాడో ఆ భాషలోనే చెప్తాడు. जो भाषा इनकी होगी उसमें ही समझाए. ब्रह्मा बाबा ఏది మాట్లాడతారో అది అందరికి అర్థమయ్యేలాగా భాషనే ఉంటుంది. आजकल हिंदी बहुत चलती है ना, ऐसे नहीं कि भाषा बदल सकती है. అలాగని భాష మార్చుకుంటామా? గంటకి మార్చుకోలేం కదా. नहीं, సంస్కృత భాష ఆది कोई देवताओं की तो है नहीं. సంస్కృత భాషలో చెప్పొచ్చు కదండి. మళ్ళీ మీకు సంస్కృత భాష 100% కూడా తెలియదు సంస్కృతం. హిందీ అంటే కనీసం ఒక 70 మందిగానే తెలిసి ఉండొచ్చు. అందుకని బాబా ఏమంటున్నాడు? ఈ దేవతల భాష సంస్కృతం కాదు అంటున్నాడు బాబా. हिंदू धर्म की संस्कृति नहीं है. हिंदू धर्म యొక్క సంస్కృతి కాదు, హిందీ ही होनी चाहिए. అందుకే బాబా హిందీ భాషలోనే చెప్తారు. फिर संस्कृत क्यों उठाते हैं? फिर అనవసరం సంస్కృతం అంటున్నారు. तो बाप समझाते हैं यहाँ जब बैठते हो तो बाप की याद नहीं गई. మీరు ఇక్కడ వచ్చారు కూర్చున్నారు అంటే బాబా జ్ఞాపకంలోనే ఉండాలి అంటున్నారు బాబా.
फिर संस्कृत के और क्यों कोई बातों में तुम जाओ नहीं, వేరే విషయాల్లోకి వెళ్ళకండి మీరు అని అంటున్నాడు బాబా. వేరే విషయాల్లోకి వెళ్ళకండి అంటున్నాడు బాబా. फिर संस्कृत क्यों उठाते, तो बाप समझाते हैं यहाँ जब बैठते हो तो बाप की याद में बैठना, और कोई बातों में तुम जाओ नहीं, వేరే విషయాల్లో వెళ్ళకండి. ఇతనే మచ్చర్ నికల్తే हैं, कहा जाते हैं దోమలు ఎన్నో వస్తుంటాయి కదా, కొన్నిసార్లు చాలా గుంపులుగా అవన్నీ ఎక్కడ పోతాయి, అర్థక్వేక్ మేడియర్ కి డేర్ పట్టిసి మర్తాయి. భూకంపాలు వచ్చినాయి అంటే కొన్ని కోట్ల దోమలు చనిపోతాయి. ఆత్మ ही कहा जाती है, మరి ఆత్మలు ఎక్కడ పోతాయని అడుగుతున్నారు మీరు. इसमें तुम्हारा क्या जाता है, దీంట్లో మీరు పోయేదేముంది, ఎక్కడ ఎవరెక్కడికి పోతే. तुमको बाप ने श्रीमत दी है कि अपनी उन्नति के लिए पुरुषार्थ करो. బాబా ఏం శ్రీమతం చెప్తున్నారు, మీరు ఉన్నతిగా వెళ్ళాలంటే, మీరు వృద్ధిలోకి వెళ్ళాలంటే పురుషార్థం చేయండి. ఔరంకి చింతన మత్, వేరే వాళ్ళ ఆలోచన గురించి వేరే వాళ్ళ గురించి ఆలోచించకండి అంటున్నాడు బాబా. అయితే తో అనేక బాతోं का చింతన పోతుంది. అలా మొదలు పెట్టారంటే అది లైఫ్ క్యూ మొదలవుతుంది. దానికి అంతంలో ఉండదు. వేరే విషయాలు ఆలోచిస్తుంటే బస్ मुझे याद करो, మీరు ఏమీ చేయకండి, నా పని గుర్తు చేయండి. जिसके लिए बनाया है उस युक्ति से युक्ति विचार, నన్ను ఎందుకు పిలిచారు దానికోసమే దాని ప్రకారమే నడవాలి. तुम्हें बाप से वर्षा लेना है ना, తండ్రితో వారసత్వం తీసుకోవడానికి కదా. और बातों में नहीं जाना है, వేరే విషయాల్లో ఆలోచించకండి. इसलिए बाबा घड़ी घड़ी कहते हैं, అందుకే బాబా మాటికి ఏమంటున్నారు, అటెన్షన్, శ్రద్ధ అవసరము. నన్ను గుర్తు చేయడానికి ఎటు బుద్ధిని పోనీయకుండా శ్రద్ధ అవసరము అంటున్నాడు బాబా. అటెన్షన్ కహా బుద్ధితో नहीं जाती, బుద్ధి ఎక్కడికైనా పోతుందా చూసుకోండి. భగవాన్ కి శ్రీమత్తో మాన్ని చెయ్యేనా, ఆయన శ్రద్ధ పెట్టమంటున్నాడు, తన్నే గుర్తు చేయమంటున్నాడు. ఆయన మాట వినాలి కదా మరి. ఆరు కోయి బాత్ మే ఫాయిదా नहीं, వేరే విషయాల్లో మీకు లాభమే లేదు అంటున్నాడు బాబా. ముఖ్య బాత్ హై పావన్ బన్నే కి, అన్నిటికంటే ముఖ్య విషయం పావనం కావాలి. మనం వచ్చింది దానికోసం, అందుకని ఆయన్ని గుర్తు చేయాలి. ये पक्का याद रखो, ये विषय बैठकर गुर्तुपेट्टुकोवाली. हमारा बाबा भी है, टीचर भी है, प्रिसेप्टर भी है. ये जरूर दिल में याद रखना. మా తండ్రి ఎన్ని సంబంధాలు ఆయనతో మనకి, అవన్నీ గుర్తుపెట్టుకోండి. बाप भी है, हमको पढ़ाते हैं, सिखलाते हैं. टीचर पढ़ाते तो बुद्धि का योग टीचर में और पढ़ाई में भी जाता है. మన తండ్రి గారు చదివిస్తారు కూడా, యోగం నేర్పిస్తారు. టీచర్ గారు చదివిస్తే బుద్ధి యోగం టీచర్ మీద ఉండాలి కదా, చదువు మీదను. यही बाप भी कहते हैं, ఇదే విషయం బాబా చెప్తున్నారు. तुम बाप के तो बन ही रह गए हो. బాబా పిల్లలు అయ్యారు మీరంతా. बच्चे तो वही పిల్లలే మీరంతా కూడా అంటున్నాడు బాబా. तब तो यहाँ बैठे हो, ఆ పిల్లలు అయ్యారు కనుకనే మీరు ఇక్కడ కూర్చున్నారు. टीचर से पढ़ रहे हो, टीचर बार चलुకుంటున్నారు. कहाँ भी गाते रहते हैं बाप के तो वही. फिर पढ़ाई में अटेंशन, ఎక్కడ ఉన్నా మీరు బాబా పిల్లలు అంటే మీరు చదువు మీద అటెన్షన్ పెట్టారు. शिव बाबा को याद करेंगे तो विकर्म विनाश होंगे. ఆయన గుర్తు చేస్తే మీ పాప కర్మలు వికర్మం అవుతాయి. और तुम सतो प्रधान बनते. ये नॉलेज और कोई दे न सके. ఈ జ్ఞానం మరెవరివ్వలేరు. మనిషిస్తే మనిషితో ఘోర అంధ్యారమే. ఇప్పుడు మనుషులంతా ఎట్లా ఉన్నారు, ఘోర అజ్ఞానంలో ఉన్నారు. జ్ఞానం దేకు కిత్నీ తాకత్ है, జ్ఞానంలో ఎంత శక్తి ఉంది అని అడుగుతున్నారు బాబా. తాకత్ కహా సే మిల్తీ, మరి ఎక్కడి నుండి వస్తుంది శక్తి మనకి. బాప్ సే తాకత్ మిల్తీ హై జిస్సే తుమ్ పావన్ బన్. అంటే బాబాని గుర్తు చేస్తే మనకు శక్తి దొరుకుతుంది, దానివల్ల మనం పావనం అవుతాం. फिर पढ़ाई भी सिंपल है, ఆయన చెప్పే చదువు కూడా చాలా సింపుల్ గా ఉంటుంది కదా. उस पढ़ाई में तो बहुत मास लगते हैं. ఆ చదువులో ఎన్నో నెలలు చదువు, 4 సంవత్సరాల జీవితంలో కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. यहाँ तो 7 రోజుల का కోర్స్ है. ఇక్కడ 7 రోజుల కోర్సు ఉంటే చాలు, తర్వాత రోజు చదువుకోవడమే. उससे तुम सब कुछ समझ जाएंगे. फिर उसमें है बुद्धि परमता.
ఈ విషయంలోనే బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. మీ బుద్ధి మంచిగా ఉంటే, స్వచ్ఛంగా స్పష్టంగా ఉంటే బాబా చెప్పేది అర్థమవుతుంది, చేస్తారు ప్రాక్టికల్గా. कोई जास्ती टाइम लगाते हैं, कोई कम. ఇది అర్థం చేసుకోవడానికి కొంతమంది ఎక్కువ టైం తీసుకుంటారు, కొంతమంది తక్కువ టైం. అంటే ఎందుకట్లా? కొందరికి ఎక్కువ టైం ఎందుకు పడుతుంది, కొందరు తక్కువ టైం ఎందుకు పడుతుంది? బుద్ధి మీద ఆధారపడింది. బుద్ధిలో ఎంత అటెన్షన్ ఉంటే, ఎంత ప్రేమ ఉంటే, ఎంత శ్రద్ధ ఉంటే భగవంతుడి పట్ల, అంత మినిమం అర్థం చేసుకుంటారు. कोई तो 2-3 दिन में ही अच्छी रीति समझ जाते हैं. కొందరైతే 2-3 రోజుల్లోనే చక్కగా అర్థం చేసుకుంటారు. మూడు బాధలే బాబు కూడా ఎన్నిసార్లు ఎప్పుడు వచ్చేటోడు వేరేది మొదలుగా నన్ను గుర్తు మీరు వచ్చిన లక్ష్యం మర్చిపోకండి. పవిత్ర బనరాయనా, మీరు పవిత్రం కావాలి కదా అంటున్నాడు. కहीं ముష్కిల్ హోతీ హై, బాకీ వహీ ముష్కిల్ అంటే బాబా అంటున్నాడు. పవిత్రంగా ఉండమంటేనే మీకు కష్టం అనిపిస్తుంది, అవునా? బాకీ పడాయితో మోస్ట్ సింపుల్. కాబట్టి చదువు చాలా సాధారణంగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. స్వదర్శన్ చక్రధారి వలన ఇదంతా కూడా స్వదర్శన్ చక్రధారి కావాలి. స్వదర్శన్ చక్రధారి అంటే మనకెవరికి పూర్తిగా అర్థమే కాదు. అందుకని వాళ్ళు తెలియగానే ఇచ్చారు. అన్నయ్య చెప్తారు స్వదర్శన్ చక్రధారి అంటే ఏంటో మీకు మురళీధర్ చెప్తారు. कैसे एक रोज के कोर्स में भी सब कुछ समझ सकते हैं. ఒక్కరోజు కోర్సులో కూడా అంత అర్థం చేసుకోవచ్చు. हम आत्मा है, वेद के बाप की संतान है, तो जरूर हम विश्व के मालिक हैं. तंत्र पिलर विश्व यजमान. ये बुद्धि में आता है ना, देवता बनना है तो दैवी गुण भी धारण करने. देवतలు అవుతున్నాము అంటే దైవీ గుణాలు కూడా ఉంటారు కదా. जिसको बुद्धि में आ गया वह फट से सब आदतें छोड़. నిజంగా మీ బుద్ధిలో ఈ జ్ఞానం బాబా చెప్పినట్టు నిలబడిందంటే అన్ని అలవాట్లు వెంటనే ఉంటాయి. పట్టకపోతేనే ఏ అలవాట్లు పాతకు వదలలేం అని చెప్తున్నాడు బాబా. తుమ్ కహో నా కహో అప్పుడు చూడండి, చెప్పినా చెప్పకపోయినా వాళ్ళందరూ వాళ్ళే వదిలేస్తారు. उल्टा सुनता कान पान शराब वाली कुछ भी नहीं छोड़ देंगे, कुछ भी छोड़ देंगे. ये उन्ना सर कहते हैं वाह हमको ये बनना है, एक ही जन्मों के लिए राज्य मिलता है, तो क्यों नहीं पवित्र रहेंगे. అప్పుడు అర్థమైతే రేపు జన్మలకి మాకు సామ్రాజ్యం దొరుకుతుంటే మేము ఎందుకు వదలదు, పవిత్రం కావద్దు ఎందుకు, చటక్ జానా చెయ్యి వెంటనే గట్టిగా పట్టుకోవాలి కదా. ముఖ్య బాధ యాద్ కియా అనేటువంటి ముఖ్యం బాబాను గుర్తు చేయాలి. बाकी 84 के चक्कर की नॉलेज तो 1 सेकंड में मिल जाती है, देखने से ही समझ जाती है. చూడగానే అర్థం చేసుకుంటాం. నయా జాడ్ జరూర్ చోటా होगा అంటే బాబా చెప్పిన బ్రాహ్మణ వృక్షం చిన్నగా ఉంటుంది. అవి తో కిतना बड़ा జాడ్ తమో ప్రధాన. ప్రపంచమంతా ఈ కల్ప వృక్షం ఎంత తమో ప్రధానమైంది, ఎంతమంది జనసంఖ్య ఉన్నారు. కల్ ఫిర్ నయా చోటా బన్ జాయేగా. వీళ్ళందరూ మహావినాశనం వెళ్ళిపోతే వాళ్ళ సత్యోగంలో చిన్న వృక్షం ఏముంటుంది. तुम जानते हो कि ज्ञान कभी कहाँ से भी मिल नहीं सकता. మీకు ఈ విషయం తెలుసు, ఈ జ్ఞానం ఎక్కడ ఎవరు ఏ సత్సంగంలో కూడా చెప్పలేరు. ये पढ़ाई है, ఇది చదువు అనమాట. पहली मुख्य शिक्षा भी मिलती है कि बाप पढ़े. ఫస్ట్ ఏం నేర్పిస్తాడు బాబా, నన్ను మీ తండ్రి పరిచయం ఇచ్చి, మన పరిచయం ఇచ్చి, ముఖ్యంగా తనను గుర్తు చేయమంటాడు. और कोई मनुष्य ऐसे कह न सके, వేరే మనుషులు ఎవరు ఈ మాట చెప్పరు. టీచర్ పढ़ाते हैं तो जरूर टीचर को याद करेंगे. చదివించే టీచర్ని ఎవరైనా గుర్తు చేస్తారు కదా అంటున్నాడు బాబా. बेहद का बाप भी है, बाप हमको स्वर्ग का मालिक बनाते हैं, परंतु आत्मा कैसे पवित्र बनेगी. और आत्मा पवित्र कावाला जाएगा ये कोई भी बता नहीं सकते. भले अपने को भगवान कहे वह कुछ भी कहे, परंतु पावन बना नहीं सकते. మేమే దేవుడివి, మేమే భగవంతుడివి అని చెప్పుకునే వాళ్ళు కూడా ఏమీ చేయలేరు, పావనం వాళ్ళే కాలేరు, వేరే వాళ్ళు ఏం చేయలేరు. ఆజకల్ భగవాన్ తో बहुत हो गई. దేవుడి పేరు చెప్పుకుని బతికే వాళ్ళు చాలా మంది తయారయ్యారు. వాళ్ళకి మనుష్య ముందు పట్టి ఈ విషయం చూసి మనుషులు కన్ఫ్యూజన్ అవుతుంది. భగవంతుడు ఎవరో తెలియదు,
कहते हैं अनेक धर्म निकले। इनो धर्माలు ఉన్నాయి ఇక్కడ। क्या पता कौन सा राइट है, ये धर्म करेक्ट ఎలా తెలుస్తుంది। बल तुम्हारी प्रदर्शनी व म्यूजियम आदि का उद्घाटन करते हैं परंतु समझते कुछ भी। ప్రారంభోత్సవం చేయడానికి వస్తారు, మనం ప్రదర్శనలు పెట్టినా ఏమైనా పెట్టినా మ్యూజియాలు పెట్టినా వస్తారు వాళ్ళు, కానీ వాళ్ళకి ఏం తెలియదు। వాస్తవమే ఉద్ఘాటనతో హోహీ గయా, ఇవన్నీ కూడా బాబా ముందే ఓపెనింగ్ చేసేసాడు, మనం నామమాత్రంగా చేసుకుంటున్నాం అంతే। पहले फाउंडेशन पड़ता है, फिर सब मकान बनकर तैयार होता है। ముందు పునాది వేయడం జరుగుతుంది, అంటే మనం పునాది కట్టి శంకుస్థాపన అంటారు మనం, తర్వాత ఇటు తయారవుతుంది, तब उद्घाटन होता, అప్పుడు కదా ఓపెనింగ్ సెరమనీ అయ్యేది। फाउंडेशन लगाने के लिए भी बुलाया जाता है, అందుకని పునాది వేయడానికి కూడా పిలవడం జరుగుతుంది। तो ये भी बाप ने स्थापन कर दी, అందుకని బాబా ఇవన్నీ కూడా తయారు చేశారు। బాకీ नई दुनिया का उद्घाटन हो ही जाना है। కొత్త ప్రపంచం అది ఎలాగైనా ఓపెనింగ్ సెరమనీ అవుతుంది, उसमें किसको उद्घाटन करने की दरकार है। దాన్ని ఎవరు ప్రారంభోత్సవం చేయక్కర్లేదు, కొత్త ప్రపంచాన్ని దానంతట అది అవుతుంది అనమాట। అంటే బాబా చేసేసి అన్ని చేసేసి పెట్టారు కదా, ఉద్ఘాటనతో స్వతహీ హో జాయేగా। ఎవరో వీళ్ళు దాన్ని ఓపెనింగ్ సెరమనీ చేస్తారు, మేమంతా లేకపోతే ఆగిపోతుంది అనుకోకండి, దానంతట అది అయిపోయింది అంటున్నాడు ఓపెనింగ్ సెరమనీ। ఏంటి స్వర్గం, यहाँ पढ़कर फिर हम नई दुनिया में चले जाएंगे, మనకి చదువుకుంటేనే అక్కడికి వెళ్తాం। तुम समझते हो अभी हम स्थापन कर रहे हैं जिसके लिए मेहनत करनी, మనం తయారు చేస్తున్నాం కదా, దీనికోసమే మనం చేయవలసిన శ్రమ అంతా। వినాశ होगा फिर ये दुनिया ही बदल जाएगी, వినాశనం అయిందంటే ప్రపంచమే మారిపోతుంది కదా। फिर तुम नई दुनिया में राज्य करने का, మీరు ప్రపంచంలో రాజ్యం చేయడానికి వెళ్తారు కదా, आ जाएंगे ना। सत्युग की स्थापना बाप ने की है, గుర్తుపెట్టుకోండి, సత్యుగం బాబా స్థాపన। మనం వెళ్ళకపోతే ఏదో ముంచుకుపోతుంది, వినాశనం ఆగిపోతుంది అని అనుకోకండి, బాబా అన్ని రెడీ చేసేసాడు, సూక్ష్మంగా అన్నీ అయిపోయి స్థూలంగా తయారవడం టైం తీసుకుంటున్నాను। बाकी ओपनिंग सेरेमनी कौन करेगा, बाप तो स्वर्ग में आते नहीं, ఆయన ఓపెనింగ్ సెరమనీ చేస్తే లోపల అడుగు పెట్టాలి కదా, కానీ ఆయన రాడట। ఆగే చల్ దేఖ్నా హై, ముందు ముందు మీరే చూడండి, ఏం చూస్తారు, స్వర్గం में क्या होता है మీకు తెలుస్తుంది కదా, స్వర్గంలో ఏమవుతుంది, పిచాడి में क्या होता है అంతిమంలో ఏమవుతుంది, ఆగే చల్ సమझेंगे ना, ముందు ముందు మీకు తెలుస్తుంది కదా। तुम बच्चे जानते हो पवित्रता बिगर विद आनंद तो हम स्वर्ग में जा नहीं सकते, అంటే పవిత్రంగా లేకపోతే మీరు గౌరవప్రదంగా స్వర్గంలో వెళ్ళలేరు అంటున్నాడు బాబా। इतना पर भी नहीं पा सकते, इसलिए बाप कहते हैं खूब पुरुषार्थ करो, ఇంత కొంచెం పదవి కూడా పొందలేకపోతారు, అందుకని బాగా ప్రయత్నం చేసుకోండి అంటున్నాడు బాబా। దందా ఆది విబల్ కరో, వ్యాపారాలు వ్యవహారాలు చేసుకోండి వద్దంటల్లా, పరంతు జాస్తి పైసా క్యా కరెంగే, ఎక్కువ సంపాదించి ఏం చేసుకుంటారు, అన్నీ పోయేవే కదా, తినడానికి ఉండాలి కదా, అంతవరకే ఖాతో సకేంగే నెయ్యి, పైసా తినలేరు కదా, అలాగని సంపాదించడం మానమని చెప్తలేదు, సంపాదించుకోండి। तुम्हारे पुत्र पोत्रे आदि తినేస్తాయి, మీకు అర్థం చేసుకో, మీ పిల్లలు మీ మనమరాలు ఎవరు తినేది ఉండదు, టైం లేదు అట్లా తినడానికి, అందుకని మీరు సంపాదించింది వేస్ట్ అయిపోతుంది, सब मिट्टी में मिल जाएगा। इसलिए थोड़ा स्टॉक रखो युक्ति से, అందుకని ఏదో మీకు తినడానికి ఉండడానికి అది పెట్టుకోండి, అంతవరకు చాలు, ఎక్కువ పైసలు సంపాదించాలని చింతలు పడగలరు, టైం దొరికింది టైం చేసుకొని బాబాని గుర్తు చేయండి। బాకీతో सब वहाँ ट्रांसफर कर दो, మిగతాదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసేయండి। सब तो ट्रांसफर नहीं कर सकते, బ్రహ్మ బాబా లాగా అందరూ ట్రాన్స్ఫర్ చేయలేరు, గరీబ్ జల్దీ ట్రాన్స్ఫర్ करते, పేదవాళ్ళు ఎక్కువ చేయగలుగుతారు, డబ్బున్న వాళ్ళకి మనసు ఒప్పదు। భక్తి మార్గం में भी ट्रांसफर करते हैं दूसरे जन्म के, భక్తి మార్గంలో కూడా
దానం ఎందుకు చేస్తారు? ట్రాన్స్ఫర్ అయిన బాబా పదం వాడాడు, కానీ దానం ఎందుకు చేస్తారంటే తర్వాత జన్మలో మాకు బాగా దొరకాలనే ఉద్దేశంతో చేస్తారంటున్నాడు బాబా. పరంతు వాహై ఇండైరెక్ట్, అది బాబా పేరు చేయడం, బాబా తెలుసుకొని చేయటం కాదు, అది ఇండైరెక్ట్ అవుతుంది. డైరెక్ట్గా ఇప్పుడు బాబా వచ్చాడు, హై డైరెక్ట్. ఇక్కడ చేస్తే బాబా కోసం చేసినాడు. పతిత మనుష్యుకి పతితో హీ లేదే, పతిత మనుషులది పద్ధతులతోనే ఇచ్చిపుచ్చుకోవడం. ఈ ప్రపంచంలో అందరూ ఎట్లున్నారు, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆ దానం ఈ దానం రకరకాలు చేస్తారు, వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటారు, పుణ్యం వస్తుందని. కానీ రాదు. అవి తో బాబా ఏ తుమ్మారితో పతితో లేని బాబా వచ్చారు కాబట్టి మీరు ఎవరితో కూడా ఇచ్చిపుచ్చుకోవద్దు. ఒకవేళ ఇచ్చిపుచ్చుకున్నారంటే కథ తయారు, మీ ఇష్టం. तुम हो ब्राह्मण, ब्राह्मणों को ही तुम्हें मदद करनी. ब्राह्मण కాబట్టి ब्राह्मणों यज्ञ को नहीं చూసుకోవాలి. जो खुद सर्विस करते हैं उनको तो मदद की दरकार नहीं. ఎవరైతే స్వయంగా సేవ చేసుకుంటున్నారో, ఏదో పని చేసుకుంటారో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. यह गरीब शौकार आदि सब आती है. बाकी करोड़पति तो मुश्किल आए. కోటీశ్వర్లు ఎవరు? అందుకని బాగా कहते हैं मैं हूँ गरीब निवास. అంటే మీరు యజ్ఞంలో ఇవ్వడం వల్ల పేదవాళ్ళకు కూడా పనికి వస్తుందని. భారత్ బహుత్ గరీబ్ ఖండ్ హై. అంటే భారతదేశం ఎంత పేద దేశం అయిపోయింది. బాబు అయితే మా యాదావి భారత్ మేము, అందుకే నేను ఇక్కడ వస్తాను అంటున్నాడు బాబు. ఉస్మే సేవి, అందులో కూడా ఆపు సబ్సే బడా తీర్థ, ఇందులో ఆపు చాలా గొప్ప తీర్థస్థానం. జहाँ बाप आकर सारे विश्व की सदगति कर. बाबा వచ్చి ఇప్పుడు విశ్వానికి అందరికీ కూడా సద్గతి చేస్తారు. यह है नरक, तुम जानते हो नरक से फिर स्वर्ग कैसे होता है? తెలుసు కదా, ఈ నరకం స్వర్గంగా ఎలా తయారవుతుంది. अभी तुम्हारी बुद्धि में सारी नाले बाप युक्ति ऐसी बताते हैं. బాబా ఎలాంటి ఉపాయం చెప్తున్నారంటే, పావనం కావాలి, పడమడి అంతా పావనం కావాలి, నన్ను గుర్తు చేయాలంటున్నారు. जो सबका कल्याण कर देते हैं. सत्युग में कोई अकल्याण की बात. ఇక్కడ అందరు కళ్యాణం మంచి చేయండి. సత్యుగంలో ఎవరికి చెడు చేసేది ఉండదు. రోనా పీట్నా అది కుచివి ఇక్కడ ఏడుపులు ఆర్పులు గొడవలు ఏమి ఉండవు అంటున్నాడు. అవి బాబాకి మహిమ. అలాంటి ప్రపంచంలోకి వెళ్ళాలి. బాబా ఏమైనా మహిమ బాబాది జ్ఞాన్ కా సాగర్, సుఖ కా సాగర్. అవి తుమ్హారీ भी మహిమ. మీరు కూడా అదే మాస్టర్ जो बाप की है. బాబా మహిమ ఏంటి? అన్నీ మీవే. తుమ్వి ఆనందకే సాగర్. మీరు కూడా ఆనందంగా ఉంటే ఆనంద సాగర్ అయిపోతారు. గౌతమ్కు సుఖ దేతేవు, చాలా మంది సుఖ పెడతారు. అంటే మాస్టర్ సుఖదాత అంటారు. फिर जब तुम्हारी ఆత్మ సంస్కారం లేవయి నయి దునియా మిగిలాయి. అంటే ఇక్కడ ఆత్మ ఈ సంస్కారాలన్నీ తీసుకొని సుఖము, శాంతి, ప్రేమ, ఆనందం, ఈ సంస్కారాలని ఇక్కడ అలవాటు చేసుకొని అవన్నీ అక్కడ కొత్త ప్రపంచానికి తీసుకొని వెళుతుంది. వహాపే తుమ్మారి మహిమ బదల్ జాయి. అక్కడ మీరు దేవతలు అవుతారు. మీ మహిమ వేరేనే ఉంటుంది. 16 గణాల సంపూర్ణ. తుమ్కో కహింగే సర్వగుణ సంపన్న. దేవతలు అయ్యేసరికి మీకు మహిమ ఉంటుంది, సర్వగుణ సంపన్నులు ఉంటారు. అవి తుమ్ హెల్మే బయటే మీరంతా నరకంలో ఉన్నారు కదా. ఇంకో కహా జాతా హై కాన్పూర్ కా జంగల్. ఈ ప్రపంచాన్ని నరకం అనే కాదు, ముళ్ళ ప్రపంచం, కీకరణ్యం. బాగ్కో హి భగవాన్ ఖివయ్య కహా జాతా హై. అందుకని ఆ తండ్రిని వనమాలి అంటారు. అంటే ఉద్యానవనంలో మనలాంటి తన ఉద్యానవనంలో మనందరినీ పుష్పాలను తయారు చేస్తాడు ఆయన. ఖివయ్య అంటే ఈ యొక్క నరకం నుండి స్వర్గాన్ని దాటిస్తాడు. అందుకని నావికుడు అంటారు ఆయన. దాటి విహే హమారి నయ్యా పార్ కరో. మా యొక్క నావని దాటించమని మీరే అంటారు కదా. క్యోంకి దుఃఖీ హై, దుఃఖితులై ఉన్నట్టు ఆత్మ పుకార్తి. అందుకే ఆత్మ పిలుస్తుంది. మహిమా బలిగాతే హై. పరంతు మీరు మహిమ చేస్తారు నాకు, కానీ సమస్తే కూర్చుని అర్థం చేసుకోలేదు. जो आया सो कह देते, नोट के अलावा उसका మాట్లాడతారు. ऊंचे थे ऊंच भगवान की निंदा करते रहते. ఇంత పరమోన్నతుడైన భగవంతుడిని నిందలు పాలు చేస్తారు మీరు. तुम कहेंगे हम तो आस्तिक है, మాకు అంతా తెలిసి మేము ఆస్తికులు, మేము ధార్మిక బుద్ధి గలవాళ్ళం అని అంటారు. సర్వకాల సద్గతి దాత जो बाप है ना उनको यह ज्ञान करेगी. అంటే మీరు ఎందుకంటారంటే ఈ అందరికీ సద్గతినిచ్చే తండ్రిని తెలుసుకున్నారు కనుకనే
మీరు ఆశ్చర్యం అనుకుంటున్నారు. బాబానే खुद परिचय दिया, तुम भक्ति नहीं करते हो तो బాబా పరిచయం ఇస్తున్నారు. మీరు భక్తి చేయకపోతే కిतना तंग करते, ఎంత విసిగిస్తారు అందరు భక్తి ఎందుకు చేయట్లేదని. మెజారిటీ హై మెజారిటీ, తుమ్ హై మైనారిటీ. భక్తి చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు, చేయని వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అంటే మీరు తక్కువ మంది ఉన్నారు, అందుకని మిమ్మల్ని భక్తి ఎందుకు చేయలేని గొడవలు పెడతారు. తుమ్హారీ जब तुम्हारी मेजॉरिटी हो जाएगी, మీరు ఎక్కువ మంది అయ్యారనుకోండి, తब उनकी भी కశిష్ होगी. మీరు ఎక్కువ మంది అయితే ఇప్పుడు వాళ్ళకు కూడా ఆకర్షణ కలుగుతున్నాం, మేము కూడా జ్ఞానం వినాలి అని. బుద్ధి కా తాళా ఖుల్ జాయేగా, వాళ్ళ బుద్ధికి పడిన తాళం విడిపోతుంది అంటున్నాడు. अच्छा मीठे मीठे सीखने के बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यारा गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यारा गुड मॉर्निंग और नमस्ते. साथी को अपनी उन्नति का ही चिंतन करना. మీ ఆత్మోన్నతి కోసం మీరు ఆలోచించుకోండి, ఎవరి గురించి ఆలోచించే అవసరం లేదు. दूसरी किसी की भी बात में नहीं जाना है, వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చకండి. अपनी उन्नति का ही चिंतन करना है, दूसरी किसी भी बात में नहीं जाना है. पढ़ाई और याद पर पूरा अटेंशन देना है. బాబాని గుర్తు చేయాలి, ఈ చదువు మీద శ్రద్ధ పెట్టాలి. బుద్ధి భట్కాని नहीं, మీ బుద్ధి ఎక్కడ దారి తప్పి తిరగొద్దు అంటున్నాడు. అబ్బా డైరెక్ట్ అయ్యే, ఇప్పుడు మన ముందుకు వచ్చాడు బాబా సన్ముఖంలో డైరెక్ట్ గా వచ్చాడు కదా. इसलिए अपना सब कुछ युक्ति से ट्रांसफर कर देना है. మీ సర్వము కూడా తెలివిగా మీరు బాబాకి అప్పగించండి. पतित आत्माओं से लेन देन नहीं करना. వేరే ఆత్మతో బయట ప్రపంచంలో ఆత్మలు ఉన్నారు కదా, ఎవరితో ఏ ఆత్మతో కూడా బయట ప్రపంచం ఏంటి, ఇక్కడ అలౌకికం ఏంటి, ఎవరితో కూడా ఇచ్చిపుచ్చుకోకండి. पतित आत्माओं से लेन देन नहीं करना. विद आनर स्वर्ग में चलने के लिए గౌరవప్రదంగా స్వర్గంలో వెళ్ళడానికి పవిత్ర జరూర్ बनना है. తప్పకుండా పవిత్ర కావాలి. विद आनर स्वर्ग में चलने के लिए पवित्र जरूर बनना है. वरदान. मन और बुद्धि को व्यर्थ से मुक्त रख. ఇప్పుడు కూడా మీ మనసుని బుద్ధిని వ్యర్థం నుండి విముక్తి చేయండి, దూరంగా ఉంచండి. బ్రాహ్మణ సంస్కార बनाने वाले, బ్రాహ్మణ సంస్కారాలు తయారు చేసుకునేవారే. రూలర్ భవ అంటే కంట్రోలింగ్ పవర్ మీ చేతిలో ఉండాలి. మీ యొక్క కర్మేంద్రియాలని, మీ జ్ఞానేంద్రియాలని మీ అధీనంలో ఉంచుకోవాలి. రూలర్ భవ. मन और बुद्धि को व्यर्थ से मुक्त रख. ब्राह्मण संस्कार बनाने वाले रूलर भव. कोई भी छोटी सी व्यर्थ बात, చిన్న విషయమైన వ్యర్థంగా ఉంటే, వ్యర్థ వాతావరణం వ్యర్థంగా ఉంటే, వ్యర్థ దృశ్య का प्रभाव पहले मन पर पड़ता. అంటే విషయం చిన్నదైనా వ్యర్థమైందైతే, వాతావరణం వ్యర్థంగా ఉంటే, వ్యర్థమైన దృశ్యాలు మీ కళ్ళ ముందు ఉంటే, వాటి ప్రభావం తప్పకుండా మనసు మీద పడుతుంది అంటున్నాడు బాబా. व्यर्थ बात, व्यर्थ वातावरण, व्यर्थ दृश्य का प्रभाव पहले मन पर पड़ता है. అంటే మనం మనస వాచ కర్మణ అన్ని విధాలా కూడా సూక్ష్మంగా మన దృష్టితో కూడా వ్యర్థంలోకి పోవచ్చు. फिर बुद्धि उसको सहयोग देती है. అట్లా ప్రభావం పడగానే మనసుకి సహయోగం చేస్తుందంటే మనసుతో ఏకమైపోతుంది. అప్పుడు ఏమైపోతుంది, బుద్ధి దారి తప్పిపోతుంది. मन और बुद्धि अगर उसी प्रकार चलती रहती है तो
మనసు బుద్ధి ఈ విధంగా వ్యర్థంలో నడుస్తూ ఉంటే కలిసి ఏమవుతుంది? సంస్కారం బన్ జాతా హై, అలవాటైపోతుంది, వ్యర్థమే అలవాటైపోతుంది. फिर भिन्न भिन्न संस्कार दिखाई देते. ఒకే సంస్కారం ఉండదు, ఈశ్వరీయ సంస్కారం ఉండదు, రకరకాల సంస్కారాలు మనలో ఉంటాయి. जो ब्राह्मण संस्कार नहीं, बाबा చెప్పిన బ్రాహ్మణ సంస్కారం ఉండదు మనకి, వేరే వేరే సంస్కారాలు. किसी भी व्यर्थ संस्कार के वश होना, అర్థం చేసుకోండి, ఏదైనా వ్యర్థమైన సంస్కారానికి లోబడ్డారు అంటే अपने से ही युद्ध करना, మీలో మీరు సంఘర్షణ పడతారు, మీలో మీరు యుద్ధం చేసుకుంటారు. గడి గడి ఖుషి గుమ్ హోయా, ఎప్పుడైతే సంఘర్షణ ఉంటుందో మన బుద్ధి లోపల, అప్పుడు ఏమవుతుంది? సంతోషం మాటి మాటికి సంతోషం పోతుంది. ఇలా ఉంటే ఏమంటున్నాడు బాబా? దాన్ని క్షత్రియ పనికే సంస్కారం, బ్రాహ్మణ సంస్కారం లేదు మన మనసు లోపల, ఎప్పుడు బుద్ధి లోపల సంఘర్షణ నడుస్తుంది అంటే అదేంటి? క్షత్రియ పనికే సంస్కారం. క్షత్రియ పనికే సంస్कार से कहाँ जाएंगे? त्रेता में जाना है या सत्य में जाना है? ब्राह्मण संस्कार में तो सत्य में जाए, क्षत्रिय संस्कार है त्रेता में जाएंगे. ब्राह्मण अर्थात रूलर, ब्राह्मण अंटेने अधिकारी, कंट्रोलिंग. व्यर्थ संस्कारों से मुक्त होंगे, व्यर्थ संस्काराల నుంచి విముక్తి పొందుతారు. పరవశ్ नहीं, దేనికి లోబడరు, దేనికి లోబడరు. బ్రాహ్మణ సంస్కారం ఉంటే బాబా చెప్పినట్టే చేస్తారు, వేరే సంస్కారాలకు లోబడరు. అచ్చా స్లోగన్ రాసుకో. मास्टर सर्वशक्तिवान हुआ है तो दृढ़ प्रतिज्ञा से, मास्टर सर्वशक्तिवंतुలు ఎవరు? तो प्रतिज्ञा से सर्व समस्याओं को सहज ही पार कर लेगा. మీరు మాస్టర్ సర్వశక్తివంతులు అని ఎప్పుడు స్వాభిమానంలో ఉండమన్నారని రెటిఫికేషన్ చేస్తారు. రెటిఫికేషన్ చేయటం కాదు, దృఢంగా ప్రతిజ్ఞ చేసుకోండి, మీతో సమస్యలన్నిటి కూడా సహజంగా దాటిపోతారు. నేను మాస్టర్ సర్వశక్తివంతమైన ఆత్మను అని దృఢ ప్రతిజ్ఞ ఉంటే అప్పుడు మీకు అన్ని సమస్యల నుంచి దాటిపోతారు. मास्टर सर्वशक्तिवान हुआ है जो दृढ़ प्रतिज्ञा से सर्व समस्याओं को सहज पार कर ले. आज का पॉइंट है, आप बच्चे जितना हर कामना से न्यारे रहेंगे, ये కోరికలు చేయడం కానీ ఎంత అతీతంగా ఉంటారో ఉतना आपकी कामना सहज पूरी होती है. మీకు కోరిక ఉంది, దాని గురించి ఊరికి ఆలోచించకండి, అది వదిలేయండి. బాబా మీద వదిలేస్తే అంత ఈజీగా అది పూర్తి అయిపోతుంది. అలాగా మాటి అది రాలేదు, ఇది కాలేదు, అది కాలేదు అని మనం అనుకోవచ్చు. మీకు అనిపించింది వదిలేయండి, అనుకుందని ఒకసారి బాబాకి చెప్పి వదిలేయండి. उतना आपकी हर कामना सहज पूरी होती है. ఫెసిలిటీస్ మాంగోని, మాకు ఈ సౌకర్యం లేదు, ఆ సౌకర్యం లేదు అని ఎప్పుడు కోరుకోకండి. చాలా మందికి చాలా ఫెసిలిటీస్ కావాలి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అనుకూలంగా సౌకర్యాలు కావాలి. ఫెసిలిటీస్ మాంగోని, దాతా బంధాలు, దాతలై ఉండండి. कोई भी सेवा प्रति व स्वयं प्रति साल्वेशन के आधार पर సేవ చేసిన మీకు మీ పురుషార్థంలో కానీ మీకోసం కానీ మాకు సౌకర్యాలు కావాలి అని అనుకోకండి. స్వయంకి ఉన్నతి వ సేవకి అల్పకాలకి సఫలత ప్రాప్తి అవుతాయి. మీరు ఆ విధంగా ఆలోచించినట్లయితే సేవలో మీరు ఆత్మోన్నతి కాదు, సేవలో కూడా టెంపరీ సక్సెస్ అవుతారు, टेम्पररीగా निकल, अल्पकाल की सफलता प्राप्त होती है. लेकिन आज महान होंगे, कल महानता की प्यासी आत्मा. ఎంత గొప్పవాళ్ళు అంటే అంత గొప్పతనానికి తప్పిస్తుంటారు. సదా ప్రాప్తికి ఇచ్చా మే రహేంగే, కానీ మీరు
గొప్పవాళ్ళు కాకుండా, గొప్పతనానికి తప్పించకుండా ప్రాప్తి కావాలి అని కోరిక పెట్టుకుంటే ఇచ్చా మాత్రం అవిద్య, ఇస్లియే ఇచ్చా మాత్రం అవిద్య పెట్టుకోకండి. ఇచ్చా మాత్రం అవిద్య, కోరిక అంటే ఏంటో తెలియకుండా ఉండండి. అచ్చా. ఓం శాంతి.